వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దీపారెడ్డి అఫీషియల్. నా ఇంతకుముందు వీడియోస్ చూడకపోతే తప్పనిసరిగా చూడండి. ఇదే మొదటిసారి నా ఛానల్లోకి వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో ఏంటంటే, నేను ఇంటికి వెళ్ళాక సంక్రాంతి వీడియో తీయలేకపోయాను. ఎందుకంటే చాలా ఇన్ని టైమ్స్ నేను ఇంటికి వెళ్ళిన దాంట్లో ఈసారి చాలా ఎంజాయ్ చేశాను. ఇక ఖాళీ కూడా ఈ టైంలోనే లేదు. ఎందుకంటే మా బాబు ఇంట్లో ఉంటాడు కదా, అక్క తీసుకొచ్చింది, వాడితోనే అలా నా టైం అంతా అయిపోయింది. బట్ కొన్ని బిట్స్ తీసాను ఇంట్లో చేసిన పనులు, అవి నేను పెడతాను ఒక్కొక్కటి. దానికి ముందు నేను ఇంటికి వెళ్ళాను కదా, సరే ఇంటికి వెళ్ళాక నేను ఏమేమి చేశానో అన్నీ ఫస్ట్ చూసేయండి. చూసాక నాకు ఇంటి నుంచి వచ్చిన కొన్ని గిఫ్ట్స్ని అయితే మీకు చూపించాలనుకుంటున్నాను. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా. నేను ఇంటికి వెళ్ళింది అయితే సండే ఈవినింగ్, అంటే ఈరోజు సండే నేను వచ్చాను. మళ్ళీ నేను ముందు సండే వెళ్ళాను అనమాట ఇంటికి. ఫస్ట్ టైం నేను 1 వీక్ ఉన్నాను. ఎప్పుడు ఇంటికి వెళ్ళినా అంత బాధ కూడా ఉండేది కాదు. ఈసారి చాలా బాధ, ఎందుకంటే చాలా ఎంజాయ్ చేశాను. మెయిన్గా ఏంటంటే మా బాబుతోనే ఎక్కువ ఎంజాయ్ చేశాను. చాలా బుజ్జిగా ఉంటాడు కదా, ఆడితోనే ఇంకా అలా పిల్లలు బాగుంటారు కదా, వాళ్ళతో అలా ఆడుకొని సరదాగా అయిపోయింది. ఇంకా ఎలా జరిగిందో మా పొండోడితో చూసేయండి. ఇంకా నా సంక్రాంతి ఇంటి దగ్గర మెయిన్గా నేను మా రిలేటివ్స్ అందరిని చూపించాలనుకున్నాను, అదే మా పెద్దమ్మ పిన్ని వాళ్ళందరినీ. బట్ అవ్వలేదు. అంటే లాస్ట్ డే అందరినీ మీకు పరిచయం చేద్దాం అనుకున్నా. బట్ మా అమ్మమ్మకి కంటి ఆపరేషన్ ఉండడం వల్ల ఇంకా చూపించలేదు. ఇంకా చూసేయండి ఇంట్లో చేసిన నేను ప్రతివి. ఇంకా చూసాక మళ్ళీ మాట్లాడదాం మనం. సారీ గైస్, వీడియో అయితే అప్లోడ్ చేయడానికి చాలా టైం పట్టింది. ఎందుకంటే నా హెల్త్ ఇష్యూ వల్ల వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అవ్వలేదు. అది రీజన్. తినైతే మా తమ్ముడు చూసాడు, నా అంతున్నాడు, కానీ మా ఇద్దరికి 8 years గ్యాప్. ఇంకా నేను వచ్చేసాను. హెల్త్ కూడా ఓకే కాదు, ఇక్కడే కాదు నాకు ఇంటి దగ్గర ఉండేటప్పుడు కూడా. ఇది సంక్రాంతిలో వీడియో, అస్సలు హెల్త్ బాగాలేదు. అంటే క్లైమేట్ చేంజ్ అయింది కదా, వైజాగ్ వేరు, మాది పల్లెటూరు, బాగా చలిగా ఉంది, చాలా చలిగా. ఇంకా నాకు వాటర్ కూడా చేంజ్ వల్ల ఫీవర్ వచ్చేసింది. ఇంకా నేను ఏం ఎంజాయ్ చేయలేదు. ఇదైతే మాకు కట్టెలు పోయే రూము. ఇక్కడే మ్యాక్సిమం మా అమ్మ వండుతుంది, అంటే వంటలు ఏవైనాను. ఇంకా మేము సంక్రాంతిలో వచ్చాను కదా, ఇంక ఇలాంటివన్నీ ఉంటాయి. మేము అరిసెలు, గులాబీ పూలు అన్నీ చేస్తాం. మా అమ్మ అయితే చాలా ఈజీగా చేసేస్తుంది ఏవైనా, ఏదో చేతితో, అంటే ఎప్పటి నుంచో వచ్చిన విద్యలాగా ఈజీగా చేస్తుంది. ఇంకా మా చుట్టుపక్కల కూడా ఇలాంటివి చేయాలంటే మా అమ్మకు కొంచెం అడుగుతారు. మా అమ్మ అంత ఎక్స్పర్ట్ కాదు, బట్ బాగా చేస్తుంది. ఇంకా నేనైతే టేస్ట్ చేస్తాను. మా అమ్మతో అయితే ఈ ఫన్నీ ఇలాగా మా అమ్మ వీడియో తీస్తాను, నీకు జడ వేస్తాను రా అంటున్నాను. నాకు మా అమ్మకి రెడీ చేయడం అంటే చాలా ఇష్టం, కానీ మా అమ్మ రెడీ అవ్వడం ఇష్టపెట్టుకోదు. రీజన్ ఏంటంటే మా అమ్మకి ఇష్టం లేక కాదు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు ఏంటి అలాంటివి ఎక్కువ మా అమ్మ ఫీలింగ్స్. ఎందుకంటే పల్లెటూరులో అంతే కదా, మనం ఎదుగుతున్నా చూడలేరు, మనం అణిగిపోయినా చూడలేరు. ఇప్పుడైతే మా న్యూ కన్స్ట్రక్షన్ అవుతున్నాం, ఇంటి దగ్గరికి అయితే వస్తున్నాం నేను మా అమ్మ. ఇదిగో మా అమ్మ పసుపు రాస్తున్నది అమ్మలాగా. ఇంకా మా ఇంటికి వెళ్తున్నాం. సంక్రాంతి బాగా జరగలేదు. నేను ఇంటికి వచ్చిన వెంటనే ఫీవర్ వచ్చేసింది, అందుకు భోగి సెలబ్రేషన్ ఏం చూపించలేదు. మార్నింగే నార్మల్గా రికవర్ అయ్యాను. ఇంక ఇంటి దగ్గరికి అయితే వచ్చాము, మళ్ళీ వెళ్ళిపోతాం కదా అని. ఇంకా మా ఇల్లు చూపిస్తా చూడండి. ఇది కాలనీలో ఉంటుంది అనమాట మా ఇల్లు, అందుకే మరి రెడీ ఏం లేదు. ఫీవర్ అంటే ఇంకా ఫుల్గా రికవర్ అవ్వలేదు, పర్లేదు, అందుకే వాయిస్ కూడా చేంజ్ వచ్చింది. ఇంకా చూడండి వీడియో, చిన్న బిట్స్ తీసాను అవే. ఇల్లు అయితే ఇంకా కన్స్ట్రక్ట్ అవ్వలేదు, ఇప్పుడే స్టార్ట్ అయ్యింది, కొంచెం అవుతుంది చూడండి. ఇది నా రూమ్. అమ్మే ఇదే కదా హాలు. ఇంకా కన్స్ట్రక్ట్ అవ్వలేదు. మిడిల్లో చూపిస్తాను, మళ్ళీ మొత్తం అయ్యాక అప్పుడు హోమ్ టూర్ చేస్తాను. ఇది కిచెను. ఇదేటమ్మా ఈ రూమ్ ఎవరిది? అమ్మ ఈ రూమ్ ఏటమ్మా? కిచెనా? ఇది కిచెనా? మా నాన్న ప్లానింగ్, నాకు తెలీదు. ఇదేదో రూము, మళ్ళీ అవుట్ సైడ్కి అది. ఇది పైన ఇంకా కడుతున్నారు, ఇంకా స్టార్ట్ అవ్వలే, పైన స్టార్ట్ అవుతుంది. చుట్టూ ఇలా ఉంటుంది. మొత్తం అయ్యాక హోమ్ టూర్ చేస్తాను. ప్రజెంట్ నార్మల్గా మిడిల్ ఆఫ్ ది కన్స్ట్రక్షన్లో చూపిస్తున్నాను. మొత్తం కడతారు ఇప్పుడు. ఇంకా నా వాయిస్ బాగాలేదులే ఇంకేం చెప్పడానికి.
సంక్రాంతి సెలబ్రేషన్ ఏం తీయలేదు. ఈరోజు నేను కొంచెం రికవర్ అయ్యాను కదా. మార్నింగ్ నుంచి ఎందుకు నేను ఎప్పుడు ఫ్యామిలీ వీడియోస్ తీయలేదంటే మేమందరం ఒక దగ్గరే ఉంటాము. వాళ్ళందరినీ మ్యాక్సిమం చూపిస్తే ఈరోజు ఇంక చూపించను, రేపటి వీడియోలో అందరినీ మీకు చూపిస్తాను. నా ఫ్యామిలీ మొత్తాన్ని మీకు పరిచయం చేయిస్తాను. ఇంకా ఇది గైస్ మా ఇల్లు అయితే ఇంకా పైన కన్స్ట్రక్షన్ అవుతుంది. పైన మా అన్నయ్య కోసం కడుతున్నారు. టోటల్ హౌసే మా అన్నయ్యకిలే. ఉన్నంత వరకు నాకు ఒక రూమ్ ఉండాలి కదా, అది నాకు అని మా నాన్న అన్నారు. ఇంకా తినైతే మా అమ్మ నాలానే ఉందా కాదా, కానీ మ్యాక్సిమం మెంబర్స్ మాత్రం మా అమ్మే బాగుంటుంది అంటారు నాకన్నా. అదే నేను చెప్తుంటే మా అమ్మ నవ్వుతుంది మీకు హాయ్ చెప్పమంటే. ఇది మా చుట్టూ ఇంటి పక్కన ఉండేది. ఇక్కడ అన్ని న్యూ కన్స్ట్రక్షన్ హౌసెస్ ఉన్నాయి. ఇంక ఇది మా ఇల్లు అయితే. ఇంకా అవయ్యాయ ఇంకా మా అమ్మ ఆగదు. ఇంకా ఇంటి నుంచి వచ్చాక గులాబీ పువ్వులు చేయడం స్టార్ట్ చేసింది. మా అమ్మే కాదు నాకు వచ్చి ఇలాంటివి చేయడం అని చెప్పుకుంటాను. బట్ ట్రై చేశాను నేను కూడా. చూడండి నేను ఎంత బాగా చేశాను. నిజం చెప్పాలంటే ఇది నా ఫస్ట్ ట్రైయే, కానీ అన్నీ బాగా వచ్చాయి. నేనైతే బాగా చేశాను. కావాలంటే చూడండి ఎంత నీట్గా తీసాను పువ్వులు. కానీ మెయిన్గా ఇవి చేసేటప్పుడు ఒకటి చెయ్యాలి. ఏంటంటే నేను పెడుతున్నాను కదా పువ్వు షేపు, అదైతే బాగా వేడయ్యాకే పిండిలో ముంచాలి. మీకు చూపిస్తున్న బాగానే వచ్చాయి, కానీ ఒక 2-3 అయితే పాడైపోయి వేడి అవ్వకుండా నేను చేస్తాను. ఇప్పుడైతే గారెలు చేస్తున్నాను. చూసారా నాకు ఎన్ని వంటలు వచ్చో. అందరూ అనుకుంటారు ఏం పని లేక వీడియోస్ చేసుకుంటా, నాకు అన్ని పనులు వచ్చు. చూడండి మా అమ్మ కూడా నాకు అదే అంటది. ఇదైతే నేను గారెలు కూడా ఫస్ట్ టైం వేయడం, బట్ నేను చాలా బాగా వేసాను. నాకు తెలిసి నాకు నేను అప్రిషియేట్ కూడా చేసుకున్నా. ఇంకా రోజు గారెలు కూడా చాలా బాగా వచ్చాయి అన్నారు మా ఇంట్లో వాళ్ళు. అందరూ బాగా ఇష్టపడే తిన్నారు. ఇంకా ఈ గారెలతో మా అమ్మ చాలా చేసేసింది, అవి కూడా తినేశారు. చూడండి ఇంకా నా వంటలు ఇలా ఉంటాయి. నన్ను ఎవరు చేసుకున్నా లక్కీ, అది మాత్రం మర్చిపోవద్దు. చాలా నీట్గా వచ్చాయి కదా గారెలు అయితే. ఇంకా వీళ్ళకైతే నాన్ వెజ్ పెట్టుకున్నారు, నాకైతే నాన్ వెజ్ పెట్టలేదు. ఎందుకంటే నాకు మటన్ పడదు, తిన్నా వామిటింగ్స్ అయిపోతాయి. సో అందుకు నాకు మష్రూమ్ తెచ్చారు. నేను మష్రూమ్తోనే అంత ఫుడ్ అంతా కానించేసాను. చిన్న కుక్క అయితే ఎలాగంటది, ఎలాగంటది చిన్న కుక్క, పెద్ద కుక్క అయితే బౌ అమ్మ అంటున్నాడు కుక్క. నేను చిన్న కుక్క ఎలాగంట చెప్పు, ఎలాగంటే నాకు ఎవ్రీ సెకండ్ వీడితోనే టైం అయిపోయింది. అలా ఆడుకుంటూ వీడికి ఏడిపించుకుంటూ. ఎక్కువగా మా బాబు అయితే యాడ్ నాతోనే ఉంటాడు, సరదాగా ఉంటాడు. నాకు ఫుడ్లో ఇష్టమైన ఫుడ్ ఏంటంటే ఇదే, గోంగూర ఫ్రాన్స్ రైస్. తిను అంటే ఎన్ని డేస్ ఇచ్చినా తినేస్తాను, అంత ఇష్టం నాకైతే. మరి డైలీ ఇచ్చితే తినలేను, బట్ తినగలను. నైట్ టైమ్స్ కూడా నాకు నిద్ర ఉండేది కాదు. వీడు అలా ఆడుకుంటూనే ఉండేవాడు. బాగున్నాడు కదా బుజ్జిగా లైటింగ్లో. ఇలా ఉంటుంది మా బాబుతో. నైట్ మా అక్క తిట్టడం, వాడు పడుకోవడని, నేనేమో వాళ్ళతో ఆడుకోవడం. వీళ్ళైతే నా అల్లుడు మేనకోడ్లు బుజ్జిగా ఉన్నారు కదా, మా వదిన వాళ్ళ పిల్లలు. మా పండుడు అయితే చాలా వైట్గా ఉంటాడు ముందు, ఇప్పుడు కొంచెం కలర్ తగ్గాడు. ఒకప్పుడైతే అమెరికా వాళ్ళ ఉండేవాడు. వాడితో ఫోటో తీసుకోవాలంటే నాకే సిగ్గేసేది. పక్కన ఎలా ఉంటుందంటే పావురం పక్కన కాక ఎలా ఉంటుందో వాడి పక్కన నేను అలా ఉండేదాన్ని. ఇంకా వీళ్ళతో అయితే కాసేపు అలా ఫన్ చేసుకొని ఇంటికి వెళ్ళాము. వీళ్ళ గోళ్ళకైతే మా అందరు అదుర్సాయి. ఇంకా ఇక్కడ తినైతే మా చెల్లి గొప్ప డిజైనర్, వాళ్ళ ఇంటికైతే ముగ్గులేసేస్తుంది. ఇంకా మేము రీల్స్ చేసుకునే దానికి వెళ్ళేటప్పుడు తను అలా చేస్తుంది. నాకు ఎర్లీ మార్నింగ్ అసలు నిద్ర ఉంచాడు. మా బాబు అయితే లేపేసి కొట్టుకునే ఉంటాడు. వాడు లెగిసిపోతాడు కరెక్ట్ టైంకి 6కి. నాకు నిద్ర లేకుండా చేసేస్తాడు. వీడి దగ్గర రావడం నా తప్పు. నేను వేరే రూమ్కి వెళ్ళి పడుకుంటే అప్పుడు సరిపోయాను. ఇంక ఇలా అయిపోయింది నా సంక్రాంతి. ఇంకెక్కువ వీడియోస్ తీయలేదు, ఎవరితో వీడియోస్ తీయలేదు. ఇంకా ట్రైన్ అయితే చాలా రష్గా ఉంది. ఇంకా నాకు సీటే లేదు. ఇంకా పైన కొంచెం ఇచ్చారు, అలా టైం చేస్తూ వచ్చేసాను ఏదో ఒకలాగా. ఇంకా అందరూ దిగిపోయారు. నాకు ఇంకెక్కడ ఈ సీట్ దొరికిందంటే గోపాలపట్నంలో దొరికేసరికి అప్పుడు పిల్లలతో మళ్ళీ ఆడుకొని ఇంకా అలా ఆ డే కూడా గడిపేసి స్టార్ట్ అయిపోయాను. ఇంకా అలా రూమ్కి కూడా వచ్చేసాను. వచ్చేసరికి ఇంకా ఫుడ్ ఏం లేదు, ఉండదు కూడా అని బిర్యానీ తెచ్చుకొని తినేసాను. ఎందుకంటే ఒక్కదాన్నే కదా వచ్చాను. నేను ఇంట్లో చేసిన పళ్ళు, నేను చేసిన అదే గులాబీ పువ్వులు, ఇంకా అరిసెలు నేను చేయలేదు, మా అమ్మ చేసుకుంది. గులాబీ పూలు గారెలు అయితే చేశాను. ఇంకా మా అమ్మ దాంతో పెరుగు గారె చేసింది, అది చూసేయండి. చూసారా మా అమ్మ నేను చేసిన గారెలు ఎలా చేసింది, బాగుంది టేస్ట్. అయితే మీరు ట్రై చేయండి, రెసిపీ కావాలంటే చెప్పండి. చూసారుగా ఇది పెరుగు గారె అయితే తిన్నాను, చాలా బాగుంది. ఇంకా అన్ని ఫుడ్ బాగా అంతా అయిపోయింది.
కానీ ఇంటి దగ్గర అందరు నాకు అన్నారు సన్నం అయిపోయావు, ఏం బాగాలేవు సరే, ఏం బాగాలేవని అందరూ తిట్టారు. కానీ ఇక్కడికి వస్తే నా ఫ్రెండ్స్ మాత్రం పందిలా ఉన్నావు, ఇలా ఉన్నావు, అలా ఉన్నావు అని అంటారు. వీళ్ళ వల్ల నేను సగం సన్నం మాట్లాడితే పంది దిబ్బ, అదే దిబ్బ అనట్లే, దిబ్బ ఇంకొకరు నిక్ నేమ్, అది వాళ్ళకే అది డెడికేట్ అవుతుంది, వాళ్ళు వీడియో చూస్తారు పక్క. ఇంకా పంది అని మ్యాక్సిమం నాకు అలవాటు కాబట్టి అలాగే నాకు కూడా పిలుస్తారు అందరూ. ఇంకా గిఫ్ట్స్ ల్యాక్ చేయకూడదు. ఇంకా వీడియో అయితే చూసేసరిగా మా పాతిల్లు మీకు చూపించలే, కొత్త ఇల్లు అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నాం కదా, మా అమ్మ అలా తీసుకొని వెళ్ళింది, సో అందుకు అది చూపించాను. ఇంకా ఇంకేం చూపించాను, మా చెల్లి నాకు ఎక్కువ సపోర్ట్ చేసింది రీల్స్కి అయితే. నేను రీల్స్ ఎక్కువగా ఇంటికి వెళ్తే మా చెల్లి నాకు సపోర్ట్ చేస్తుంది. ఇంక ఇక్కడైతే తీయడానికి ఇబ్బంది పడుతుంది. మా చెల్లి అలాగా నీట్గా వచ్చేంత వరకు ఎన్ని టైమ్స్ అయినా తీస్తానక్క అంటది. అంటే తను చాలా బాగా నా గురించి అనుకుంటుంది. బయటికి వెళ్ళి చదవడం అంటే తను అందరి దగ్గర చెప్పుకుంటుంది అనమాట, మా అక్క ఇలా రీల్స్ చేస్తుంది అది ఇదని. అందుకు కొంచెం హ్యాపీ అలాంటి సిస్టర్. అంటే ఎంత ఇబ్బంది అయినా చేస్తుంటారు నాకు. అంటే ఇక్కడ అనుకో ఒకరిని అడగాలంటే ఇబ్బంది, నేను కొన్ని టేక్స్ ఓకే అనేసుకుంటాను. అక్కడ అలా కాదు, మా చెల్లి నీట్గా వచ్చేంతవరకు అది తీస్తానే అంటది. ఇంకా మెయిన్గా చెప్పాలంటే నేను డ్రెస్సెస్ ఏం తీసుకెళ్ళలే, మా చెల్లి పిక్ నేను పెడతాను ఇక్కడ చూడండి. ఇది మా చెల్లి అయితే మ్యాక్సిమం తన పర్సనాలిటీ నా పర్సనాలిటీ ఒకటే కాబట్టి నేను ఇంటికి వెళ్ళాక తన డ్రెస్సెస్తోనే రీల్స్ చేశాను. నేనేం తీసుకెళ్ళింది ఒక బ్యాగ్, నేను తీసుకెళ్ళింది ఒక బ్యాగే కానీ చాలా తక్కువ తీసుకెళ్ళాను. వచ్చేటప్పుడు మాత్రం బ్యాగ్ బాగా వెయిట్ అయిపోయింది, అదే మొయ్యలేకపోయాను. ఇంక ఇప్పుడే వచ్చాను, డ్రెస్ చేంజ్ చేశాను అంతే, ఇంకా ఫ్రెష్ అప్ కూడా అవ్వలేదు. ఎందుకంటే మళ్ళీ లైటింగ్ పోతుంది. నేను ఇప్పుడు మా రూమ్లో ఉండను, ఎందుకంటే అంకిత రేపు వస్తుంది, ఈ నైట్కి ఒక్కదాన్ని పడుకోను కాబట్టి. ఉంది కదా మా గ్యాంగ్, నో వన్ కేస్, వాళ్ళ రూమ్కి వెళ్తాను, ఈ నైట్కి ఉంటాను. రేపు అంకిత వస్తుంది కాబట్టి మళ్ళీ ఇక్కడే. పుష్ప ఒక్కసారి ఇంటికి వెళ్తే మరి రాదనమాట, మళ్ళీ 1 వీక్ నెక్స్ట్ మండే వస్తాను అంటుంది. అది పుష్ప రకం. ఇంకా గిఫ్ట్స్ అయితే చూపించేస్తాను, లేట్ అయిపోతుంది. ఫస్ట్ నేను చేసిన చెగోడీలు అవి తెచ్చుకున్నాను, అరిసెలు. నా స్కిన్ కేర్, మా అక్క నా కోసం టాప్ తెచ్చింది, మా అక్క ఇచ్చిన టాప్ ఇది, అంటే తెచ్చింది. ఇంకా ఒకటి చూపిస్తా, ఈ మా అన్నయ్య దుబాయ్ నుంచి, సౌదీ నుంచి అనుకుంటా, దుబాయ్ నుంచి సౌదీ నుంచి బాగా తెలీదు. ఈ స్లిప్పర్స్ అయితే తీసుకొచ్చాడు, కానీ నాకు పెద్దవైపోయి ఎలా స్టిచ్ చేయించాలో కూడా నాకు తెలీదు. బట్ తీసుకొచ్చాడు కాబట్టి చూపిస్తున్నా, నేను తీసుకొచ్చాడు కదా. ఇంకా ఇవి మా అక్క నా కోసం కొన్న స్లిప్పర్స్, హీల్స్ నేను వేయను, బట్ ఓకే. ఇంటికి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళను కానీ ఇది నా రీల్ స్టైల్. ఇది మా అన్నయ్య నాకు తీసుకొచ్చాడు, ఎక్కడి నుంచి అనుకుంటారు, నాకు తెలీదు కరెక్ట్గా ఎక్కడి నుంచి. వాళ్ళ దగ్గర ఆల్రెడీ నా దగ్గర ఒక కిట్ ఉంది, ఇంకో కిట్ ఇది. ఇది కిట్ అయితే ఎలా ఉందో చెప్పండి. నా బిఫోర్ కిట్ అయితే మీరు చూసుంటారు అనుకుంటా. ఎందుకు ఇవి తీసుకొస్తారో, నేను వాడిందేం ఉండదు. ఇంతకు ముందు తెచ్చింది కూడా నేను యూస్ చేయలే, మా ఫ్రెండ్స్ యూస్ చేస్తారు అన్నమాట. ఇది కిట్ అయితే ఇగో, బాగుందా? ఇది దుబాయ్ నుంచే అనుకుంటా మ్యాక్సీ. ఇది మేకప్ కిట్ అయితే. ఇంకా అక్కడి నుంచే డ్రెస్సెస్ కూడా తెచ్చేసాడు, ఏదో ఇక్కడ లేనట్టు. ఇవి అయితే తెచ్చాడు. ఇది ఇంకా నాకు ఇది బాగా నచ్చింది, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, నాకు ఈ కలర్స్ నచ్చుతాయి కాబట్టి. ఇది ఒకటి. ఇంకా హ్యాండ్ బ్యాగ్, ఇది కూడా దుబాయ్ నుంచి. ఇదిగో, నేను ఎప్పుడు హ్యాండ్ బ్యాగ్స్ మ్యాక్స్ యూస్ చేయలేదు ఇప్పటి వరకు, నాకు తెలిసి ఇదే ఫస్ట్ హ్యాండ్ బ్యాగ్. ఇంత చిన్నవి అయితే ఉన్నాయిలే, ఒక 2-3 ఉన్నాయి, బట్ ఇదైతే ఫస్ట్ది. రాయల్ ట్రెండ్స్ అంట, ఎక్కడ తెచ్చాడో మరి తెలీదు సరిగ్గా నాకు. ఇగో
బాగుంది కదా. ఫస్ట్ టైం నాకు ఒక బ్యాగ్ మా అక్క అడిగేసింది చూసి, నాకు ఇచ్చి నీకెందుకు, నాకు బాబున్నాడు హాస్పిటల్కి వెళ్ళేటప్పటికి నాకు యూజ్ అవుతుంది. ఊరుకుంటామా, మనకి తెచ్చి వేరే వాళ్ళకి తెచ్చిందే మనకి ఇచ్చాక మళ్ళీ ఇవ్వలేము. నాకు తెచ్చింది ఇంకా నేను ఇస్తాను, అసలు ఇవ్వను. ఇంకా అక్క ఇయర్ రింగ్స్ సిల్వర్ తీసుకుంది. ఇది అమ్మ పట్టీలు తీసుకుంది, అవి చూపించలేదులే. అంటే ఆగండి మ్యాక్సీ తీసి చూపిస్తా. నా దగ్గర హెవీ ఉన్నాయన్నమాట పట్టీలు. ఇప్పుడు ఇవి తీసుకున్నారు, నేను జీన్స్ వేస్తాను. మా అక్క అన్నదనమాట, దానికి ఎందుకు హెవీవి, తనకి అక్కడ ఏం బాగుంటుంది హెవీవి, సింపుల్ తీసుకొని మా అక్క రికమెండ్ చేసింది అనమాట మా అమ్మకి. అందుకు మా అమ్మ తీసుకుంది ఇవి నేను వెళ్ళేసరికి. అలా పెట్టుకొని వచ్చేసా. ఇయర్ రింగ్స్ కూడా తీసుకుంది మా అక్క, బాగున్నాయా సిల్వర్వి. గోల్డ్ ఎందుకు నేను పెట్టుకోనంటే మ్యాక్సీ నాకు ఇలాంటి మరలు ఉండవన్నమాట, పడిపోతుంటాయి, అప్పటికప్పుడే తిప్పుకోవాలి. గోల్డ్ ఒక 2 times పాంగ్ కొట్టాను, అందుకు నాకు గోల్డ్ బెటర్. సిల్వర్ చైన్ ఉంది, అన్ని సిల్వరే మ్యాక్సీ నేను యూస్ చేస్తాను. రింగ్స్ అయితే మా అమ్మ ఒక 3 ఉన్నాయి నా దగ్గర రింగ్స్, అంకిత ఇచ్చినట్టు మా అమ్మ ఒకటి. ఏవి పెట్టుకోను, అంతే, నా దగ్గర ఉండడం వేస్ట్. నా ఫ్రెండ్స్ ఇంకా అలాగే అంటారు, నువ్వేమైనా కొనడం వేస్ట్, యూస్ చేసింది ఏమి ఉండదు. ఇంకా స్మార్ట్ వాచ్, దీని బాక్స్ అసలు బ్యాగ్ నాకేం పట్టలే. ఆల్రెడీ నా దగ్గర ఒక వాచ్ ఉంటుంది, చూపిస్తాను. ఇది నా బిఫోర్ వాచ్, అంతే, నాకు ఫస్ట్ ఇయర్లో ఇచ్చింది. ఇప్పుడు ఈ వాచ్ ఏమన్నా పట్టలే. ఛార్జింగ్ అయిపోయినట్టుంది, పెట్టాలి. ఇదిగో మా అన్నయ్య తెచ్చాడు ఛార్జర్ బాక్స్, అందుకే రాలే, ఇంకా పట్టట్లేదని. ఇంకా ఇంటికి వెళ్తే ఇవి ఏదో పెద్ద, నేను చదివేస్తాను కదా, నాకు హెడేక్ వచ్చేది. మా అన్నయ్య ఈ తలనొప్పివి అంటే ఇవి మ్యాక్సీ ఎక్కడెక్కడ పెయిన్ ఉంటే అక్కడ రాసుకుంటారు, ఇంటికి తెచ్చాడు. మా అమ్మ నాకు ఇచ్చింది. నాకు ఎక్కువ చదివేసి హెడేక్ వచ్చేద్దని ఫీలింగ్ కాదు. ఇంకా మనం కొనుక్కోలేమని షాంపూస్ అన్నీ ఇంటి దగ్గర నుంచి తెచ్చేసుకుంటాను, అంటే ఇంట్లో రీల్స్ ఉంటాయి అందుకని. పేస్ట్, ఇంకా సోప్స్, ఇది సెట్ ఉంటుంది అనమాట, సెట్ పట్టదని ఇక విడదీసి తేవాల్సి వచ్చింది. షాంపూస్ ఇంకా మీకు చూపించాలి, ఇవి కొన్ని తెచ్చుకున్నా. ఇంకా ఆయిల్ బాటిల్, ఇంకా ఇంకో అన్నీ అయితే ఇంటి దగ్గర ఉన్నప్పుడేని అమౌంట్ వేసాడు, అంటే డ్రెస్ ఏమైనా తీసుకుంటానని. ఇంకా మా అమ్మ వచ్చేటప్పుడు మా అమ్మ మెడ పెట్టేసింది. మా అమ్మ వచ్చేటప్పుడు అమౌంట్ ఇచ్చింది. ఇంకా కొన్ని చూపించాలి మీకు. ఒక సెట్ అయితే ఇచ్చారు, మా అమ్మ ఇచ్చింది, మనీ తెచ్చాడనమాట అక్కడ నుంచి. ఇవి కూడా ఇలాంటివి 12 కలర్స్ ఉంటాయి అన్నమాట. ఇలాంటివి దుబాయ్ నుంచే తెచ్చారు, చిన్ని బుల్లివి చూడండి. నేను నిజంగా చెప్పాలంటే ఇదే ఫస్ట్ టైం అనుకుంటా నెయిల్స్, అంటే ఇలా నెయిల్ పాలిష్ పైన ఇంట్రెస్ట్ పెట్టడం. నేను ఒక 6 ఎన్నో తెచ్చుకున్నా, ఇంకా ఉంటాయి, లోన్ ఉన్నాయి, అన్నీ తీయలేను. 6 ఎన్నో తెచ్చుకున్నాను ఇలాంటివి, ఇంకా మిగతా ఇంటి దగ్గర ఉన్నాయి. ఫస్ట్ టైం నేనైతే నెయిల్స్ పెంచాను చూడండి, ఫస్ట్ టైం నేను నా లైఫ్లో. చిన్నప్పటి నుంచి నార్మల్గా అయితే నా నెయిల్స్ ఇవి. నా ట్యూషన్లో ఒక అమ్మాయి చెప్పింది, మేడం మీరు పెంచండి అంటే, ఎప్పుడు చెప్పించుకోలేదు, ఫస్ట్ టైం చెప్పారు కదా అని ఇంకా పెంచాను. చిన్నప్పుడు మాత్రం మా పేరెంట్స్ మాత్రము నువ్వు కొంచెం పెద్ద పెంచితే ఒక డ్రెస్, ఇంకొంచెం పెద్ద పెంచితే 2 డ్రెస్సెస్ అలా ఆఫర్ ఇచ్చినా పెంచలేకపోయాము. నేనే కాదు, మా అక్క, మా అన్నీ అందరం ఇంతే. ఇంక ఇవి గైస్ నా గిఫ్ట్స్ అయితే ఎలా ఉన్నాయి. నాకైతే ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చిన గిఫ్ట్ అయితే
అన్నీ బాగా నచ్చాయి, అన్నీ నచ్చే తెచ్చుకున్నా. ఇంకా ఇది గైస్, ఇంకా నెక్స్ట్ మీకు చెప్పాను కదా కిందటి వీడియోలో మా అమ్మ పైన చేస్తానని, ప్రాంక్ అవ్వలేదు ఎందుకంటే అసలు ఖాళీ లేదు మాకు చేయడానికి. అందుకు ఇంకేమంటే నేను ఒక్కదాన్ని చేసేదానికన్నా నా ఫ్రెండ్స్ కూడా తోడుంటే మా అమ్మ బాగా బిలీవ్ చేస్తుంది నేను చెప్పే ఆ విషయానికి. అదేంటో మీరు గెస్ట్ చేస్తారు అనుకుంటున్నా, గెస్ట్ చేస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా ఎప్పుడు చేస్తానంటే మా మదర్ని ఇక్కడ తీసుకొస్తాను, ఒక 1 వీక్ 2 వీక్స్ తర్వాత వైజాగ్ మొత్తం తిప్పాలనుకుంటున్నాను. అందుకు మా అమ్మని తీసుకొచ్చేటప్పుడు మా ఫ్రెండ్స్తో కలిసి ఆ ప్రాంక్ అయితే నేను చేస్తాను. అప్పుడు మీరు ఇంకా అది ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇది గైస్ వీడియో అయితే. నెక్స్ట్ వీడియో ఏం కావాలో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. బై బాయ్.